సార్ ఇప్పుడు మనం చూస్తున్నాము అంటే సనాతన ధర్మం అనేది కళ్యాణ్ గారు అందరికి చాటి చెప్పారు. సో అదే వేలోనే కన్నప్ప సినిమా కూడా వస్తుంది. సో ఎవరు చూసినా కన్నప్ప చుట్టే అంటే ప్రభాస్ గారు ఉండడంతో ఎవరు చూసినా కన్నప్ప చుట్టే తిరుగుతున్నారు. సో ఓపెనింగ్స్ ఎలా ఉండొచ్చు, ఇలాంటి బ్లాక్ బస్టర్ కావచ్చు. అంటే మన హిందూ దేశంలో సనాతన ధర్మం నమ్మే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా కన్నప్ప సినిమా. ఎందుకంటే ఒక బోయ కుటుంబంలో జన్మించి ఒక బోయరాజు కొడుకుగా ఉన్న తిన్నప్ప ఒక నాస్తికుడు శివభక్తుడిగా ఎలాగా అవతరించాడు అండ్ వాయులింగాన్ని ఎలా పూజించాడు అన్నదే ఈ సినిమా సారాంశం. అండ్ ఏ భక్తులు చేయనటువంటి సాక్రిఫైజేషన్ తన కళ్ళని శివుడికి ఇవ్వడం, ఆ శివుడు ఆ భక్తికి మెచ్చి తనకి ముక్తిని ప్రసాదించడం అనేది మన భూమి మీద శ్రీకాళహస్తిలో జరిగిన రియల్ స్టోరీ అనమాట. ఆ రియల్ స్టోరీ గురించి ఎవరికి తెలియదు. అందరూ దేవుడి దగ్గరికి వెళ్తారు, శివలింగం చూసి దండం పెట్టుకుంటారు, కానీ ఆ శివలింగం వెనకాల ఉన్న కథ కానీ ఆ శివలింగం ఎలా ఆవిర్భవించిందో, ఆ సాలిపురుగు, నాగుపాము, ఏనుగు స్టోరీ చాలా తక్కువ మంది తెలుసు. కానీ ఇప్పుడు జనరేషన్కి ఇలాంటి సినిమాలు చూడాలి. మన నాగరికత గురించి, మన చరిత్ర గురించి, మన సనాతన ధర్మం గురించి వాళ్ళకి కూడా ఇలాంటి సినిమాలు చూస్తేనే తెలుస్తుంది.